వర్షిప్ అంటే సిగ్గేయట్లేదు? బైబిల్ కింద పెట్టచ్చా? మధ్యకాలం ఇది ఒక దరిద్రం అలవాటు వచ్చింది, మీరు చూసారా? వర్షిప్ల పేరు నేను అడుగుతున్నాను. మరి అంటే ఎగిరే బ్యాచ్ ఊరేగింపు అడుగుతాం. ఊరేగింపులో ఏం చేస్తారండి? ఎగురుతారు. ఊరేగింపులో ఏం చేస్తారండి? వాళ్ళ సొక్కాలు తిప్పుతారు. ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కడికి వచ్చిందండి? క్రైస్తవంలోకి వచ్చింది. ఈ ఊరేగింపుని ఏమని పేరు పెడుతున్నారండి? ఆరాధన. అలా కాదయ్యా, అలా చేయకూడదు. ఆరాధన అంటే కచ్చీపులు తిప్పడం, ఆరాధన అంటే సూట్లు తిప్పడం, ఆరాధన అంటే చేతులు తిప్పడం, ఆరాధన అంటే కుర్చీలు పైకెత్తడం కాదు. ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కొంతమంది పెద్దలు చెప్తే పనికి మాలిన కోపం వచ్చిందంట. నేను అడుగుతున్నాను, ఖండిస్తారు. క్రైస్తవం అంటే ఖండిస్తారు. ఎవరికో చెప్పాడు, వాళ్ళ కొడుకులు లేదా అన్నారని చెప్పి ఆ పనికి మాలిన అనకూడదు, నేను పేరు ఎత్తట్లేదు, ఆ పనికి మాలిన పెద్ద ఆయనకి సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని క్రైస్తవులు నిలబడి అన్నాడట, మా ఆరాధన మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేసుకుంటే. మీ ఆరాధన మీకు నచ్చినట్టు చేసుకుంటే మీ కొంపలో ఏడండి. క్రైస్తవ సంఘానికి నేర్పుతామంటే నాలాటోలు అడుగుతారు కడుగుతారు. దేవుని సంఘానికి లేని అలవాట్లు నేర్పుతామంటే ఖచ్చితంగా అడుగుతారు. నీకు అంతగా ఊరేగింపు వ్యవహారం అయిపోతే రోడ్ల మీద వేసుకుంటూ పోండి, అంతేగాని దేవుని పరిశుద్ధ సంఘాన్ని ఎగిరించడం అనేది సబబు కాదు.